అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమాజం వల్ల మీరెదిగారు, ఇప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం ఇది అని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించే సహాయంతో పాటు ప్రజలు స్వయంగా బంగారు కుటుంబాల మార్గదర్శకులుగా మారాలని సూచించారు. కేవలం సంక్షేమమే కాకుండా సమాజ అభివృద్ధికి మార్పు తీసుకొచ్చే ఉద్యమంగా దీన్ని చూడాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి బంగారు కుటుంబం భావనను P4 మోడల్ ద్వారా ప్రతి గ్రామానికి విస్తరించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములవ్వాలన్నారు. మీరెప్పుడు ఊహించుండరు, మీ సెక్రటరీ పంచాయతీ సచివాలయం సెక్రటరీ మాట్లాడాడు, ఆయన తలసరి ఆదాయం మాట్లాడాడు. ఒకప్పుడు మా సెక్రటరీస్ కి అర్థమయ్యేది కాదు, తలసరి ఆదాయం అంటే ఏంటో వాళ్ళకే అర్థమయ్యేది కాదు. ఈ రోజు కలెక్టర్స్ కి అర్థమయ్యేది కాదు. నా ఉద్దేశం ఒకటే, సంపద సృష్టించబడాలి, ఆదాయం పెరగాలి. అదే సమయంలో పేదరికం అనేది పెద్ద శాపం. పేదరికం నుంచి అందరినీ పైకి తేవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ ఊరుంది, ఈ ఊరిలో కొంతమందికి భూములు ఉన్నాయి, కొంతమందికి చేతి వృత్తులే ఆధారంగా బతుకుతున్నారు, కొంతమందికి కూలి పని తప్ప వేరే పని లేకుండా కూలి పని ఉంటే కూలి పని చేస్తారు, లేకుంటే పస్తులుండే పరిస్థితి వస్తా ఉంది. వాళ్ళ ఆదాయం తక్కువగా ఉంది. అంటే ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాం, ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినా ఇంకా పేదవాడుగా ఉన్నాడు. డబ్బులుండేవాళ్ళు మాత్రం ముందుకు పోగలుగుతున్నారు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక సమస్యలు వచ్చాయి, రోడ్లు వేసాం, కరెంట్ వచ్చింది. ఈ రోజు ఇక్కడ చూస్తే విండ్ మిల్స్ వచ్చాయి, గాలిమరలు వచ్చాయి. ఇక్కడ కరెంటు కూడా తయారు చేసి దేశం అంతా పంపిస్తున్నాం. దీని వల్ల చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. మనకు వస్తువులు వచ్చాయి, వాళ్ళకు డబ్బులు వచ్చాయి. కానీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. కొంతమంది జీవన ప్రమాణాలు పెరగడం లేదు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. నిరుపేదలకు అండగా నేనుంటాను. ఎవరైతే ఈ సమాజంలో 10 రూపాయలు సంపాదించారో మీరు కూడా ఆలోచించుకోవాలి, సమాజం వల్ల మీరు పైకి వచ్చారు. ఆ సమాజం ఇంకా కూడా ఇబ్బంది పడతా ఉంది. ఒకప్పుడు నేను ఒక పిలిపించాను, జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రా అంటే విదేశాల్లో ఉండే వాళ్ళు వచ్చి ఆ ఊర్లో స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, కొన్ని పనులు చేశారు, సమాజం కోసం పనులు చేశారు. ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు, నీతో సమానంగా పుట్టినవాడు ఇంకా అట్టడుగునున్నాడు, వాడిని ఆదుకునే బాధ్యత నీకుంది. మానవత్వం ఆలోచించమని పిలిపిస్తున్నాను. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాతీయ రక్షణ నిధికి తన నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమ వేతనాలను నేషనల్ డిఫెన్స్ ఫండ్స్ కు ఇవ్వాలని ప్రతిపాదించారు. కాంగ్రెస్ తరపున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ అంశంపై చర్చించి త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. సైనికులకు అండగా నిలిచే ఇదే సరైన సమయమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు స్పందించాలని పిలుపునిచ్చారు. ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీరాయ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ త్వరలో శ్రీ సత్యసాయి జిల్లా గోరట్ల మండలంలోని కల్లుతండ గ్రామానికి వెళ్లనున్నారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళీనాయక్ కుటుంబానికి తాను అండగా ఉన్నారన్న సందేశాన్ని జగన్ అందించనున్నట్లు మాజీ మంత్రి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తెలిపారు. కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పహల్గాంలో జరిగిన సంఘటన యావత్ భారతదేశం చూసింది. దాని ప్రతీకారంగా భారతదేశం కూడా మిషన్ సింధూరాన్ని లాంచ్ చేసింది. మిషన్ సింధూరాలో భాగంగా ఉరవకొండ కాన్స్టిట్యున్సీ గోరెంట్ల మండలం కలిగితాండకు చెందిన మురళీనాయక్ కూడా ఆయన కూడా తన వంతు దేశ ప్రేమ చాటుతూ వీరమరణాన్ని పొందినాడు. ఈ యుద్ధంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని, తండ్రిని ఇద్దరిని కూడా ఫోన్ ద్వారా పరామర్శించడం జరిగింది. వాళ్ళ తల్లి బిడ్డని తన కొడుకుని చదివించాలని ముంబైలో కష్టపడి పనిచేసి, అదేవిధంగా భీమ్ వ్యాపారం చేస్తూ వాళ్ళ తండ్రి మురళీనాయక్ ఎప్పుడు కూడా చెప్పేవాడంట, చిన్నపిల్లవాడి నుంచి కూడా ఆర్మీ పోవాలా, ఆర్మీ చేరాలా అని. ఒక్కరోజైనా యూనిఫామ్ వేసుకొని చనిపోయాలనే ఆశయానికి చాలా కష్టపడినారు తల్లిదండ్రులు. ఈరోజు పూర్తి చేసుకున్నారు. అటువంటి వీర మాతని కలవాలి. అదేవిధంగా వాళ్ళ ఆ కుటుంబానికి
పరామర్శించాలి, ఎల్లవేళలో మేము అండగా ఉంటాము అని భరోసా కల్పించడానికి మే 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం మే 13వ తేదీ తిరుకొండ కాన్స్టిట్యున్సీ గోరంట్ల మండలం కలితాండకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈరోజు ఎన్ని డిఫరెన్సెస్ ఎవరుకున్నా కూడా నేషన్ కమ్స్ ఫస్ట్. ఈ యొక్క తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి తన వంతు సేవని ఈ దేశానికి అందిస్తాం. అటువంటి దాంట్లో మేము ఎంత దూరంగా ఉన్నా కూడా బార్డర్కి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయి ఆ కుటుంబానికి నిలబడాలి. ఆ కుటుంబానికి నిజంగా భగవంతుడు ఈ యొక్క ఘటన నుంచి బయటికి రావడానికి మనమందరూ కూడా ప్రార్థించాలి. అదేవిధంగా మురళీ నాయక్ ఆత్మ కూడా ఎక్కడున్నా కూడా వీరమరణ పొందిన మురళీ నాయక్ ఆత్మ కూడా శాంతించాలని ఈరోజు మేము మనస్పూర్వకంగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే మే 13వ తేదీ మంగళవారం గోరెంట్ల మండలం కలితాండలో ఉంటుంది అని అధికారులు తెలియపరుస్తారు. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్ రూపంలో బాంబు బెదిరింపు రావడంతో ఉలిక్కిపడ్డ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ పోలీస్ అధికారులు డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీంలతో విమానాశ్రయం మొత్తాన్ని గాలించారు. ప్రయాణికుల లగేజీలు, పార్కింగ్ ప్రాంతాలు, అన్ని ప్రాదేశిక మార్గాలను జాగ్రత్తగా తనిఖీ చేశారు. ఈ బెదిరింపు వాస్తవమా లేదా అల్లరి మూకల పన అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈమెయిల్ ఎలా, ఎక్కడికి నుంచి ఎక్కడికి వచ్చిందన్న విషయంపై టెక్నికల్ విశ్లేషణ కొనసాగుతోంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దేశ రక్షణలో భాగంగా ఉన్న భారత సైనికులకు మద్దతుగా నిలిచారు. సింగిల్ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్ర కలెక్షన్ లో ఒక భాగాన్ని సైనికుల సంక్షేమానికి విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధ పరిస్థితులలో పనిచేస్తుండగా ఉత్సవాలు జరుపుకోవడం తగదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సినిమా విడుదల ముందే నిర్ణయించారని, వాయిదా వేయాలన్న ఆలోచన వచ్చినా వందలాది మంది సినీ కార్మికుల జీవనోపాధి దృష్టిలో పెట్టుకుని విడుదల కొనసాగించామని తెలిపారు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం మా సపోర్టు ఈ సందర్భంగా సైనికులకి, దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం ఇక్కడి నుంచి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్లో కొంత భాగం మేము మన పోరాడే సైనికులకి, రక్షకులకి ఇద్దామని చెప్పి మేము యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఉద్రిక్తత వచ్చింది. మేమందరం కూర్చొని ఇది సినిమాని వెనక్కి తీసుకుందామా, కొంత పోస్ట్పోన్ చేద్దామా అని కూడా ఆలోచించాం. అని అందరూ అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. మనం కూడా మన పని చేసుకుందాము అనేది కాకుండా సినిమాని తీయడానికి 300-400 మంది ఇక్కడ కష్టపడమే కాకుండా అనేక వందల థియేటర్లో దీన్ని రిలీజ్ చేస్తాము. ఆ 100 థియేటర్లో అనేక కుటుంబాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి. అందరూ పని చేసుకుంటున్నారు కనుక ఇది రిలీజ్ చేసినంత మాత్రం తప్పుగా రాదనే ఒక ధైర్యంతో ఇది తీసుకున్నాం. సో ఒక పరిపాటిగా ఇవాళ దీన్ని ఇక్కడికి వచ్చి మేము ప్రేక్షకులకి కేవలం కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చాం. సో ఇక సినిమా గురించి మాట్లాడతాను. ఈ సినిమా చాలా ఆహ్లాదకరంగా ఉండడానికి మొదటి నుంచి ప్రయత్నించాము. ఆ ప్రయత్నం మాది సఫలమయ్యి ఇవాళ పొద్దున్న థియేటర్లో చూస్తే ఆ రియాక్షన్ చూస్తే మాకే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంత రియాక్షన్ వచ్చింది ఏంట అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అందుకని అటువంటి ఈ చిత్రాన్ని ఇంత ఇదిగా రిసీవ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. మేము మళ్ళీ ఒక సక్సెస్ మీట్ లాంటిది ఏదన్నా
ఇంకో 2-3 రోజుల్లో పెడదామని అనుకుంటున్నాము. అది కాకుండా ఇందులో చెప్పాల్సి వస్తే మరి మన శ్రీ విష్ణు కానీ వెన్నెల కిషోర్ కానీ ఈ సినిమాని బ్రహ్మాండంగా, అంటే వాళ్ళు జనరల్గా, అంటే శ్రీ విష్ణుని అనేక సినిమాలు చూశాను నేను, అన్ని సినిమాల కన్నా ఒక మెట్టు ఎక్కి ఎదిగి సిక్సర్ కొట్టాడమ్మా. అందుకని ప్రత్యేకంగా శ్రీ విష్ణుకి కొంచెం ముందు చెప్పాలి కదా అన్నారా? మీకు వినపట్లేదా? పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశంసలు కురిపించారు. భారత గగనతలంలోకి చొచ్చుకునే ప్రయత్నం చేసిన పాకిస్తాన్ కు సైన్యం కంచెతూటి మిడిమిడి పిట్టల్లా బదులిచ్చిందని అన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సైనికుల ధైర్యాన్ని దిగజార్చే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ భారత మాత నుదుట సింధూరంలా దేశ గౌరవాన్ని కాపాడిందని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని తక్కువ చేసే ప్రయత్నాలు చేసే వారెవరికైనా గుణపాఠం తప్పదన్నారు. కన్న తల్లికి పట్టించుకోరు వీళ్ళు, ఇళ్ళని ఎట్లా పట్టించుకోరు, ఇంట్లో ఉండే తల్లికి భూమ పెట్టిన వాళ్ళు వీళ్ళు పక్క దేశం గురించి, టెర్రరిస్టుల గురించి వంత పాడుతుంటారు. అందుకని వీళ్ళు ఇంట్లో అన్నం పెట్టేటోళ్ళకి కొంచెం అదొక విజ్ఞప్తి మా మాతృమూర్తులకి. వీళ్ళకి అన్నం పెట్టాలన్నా ఇంకేమన్నా పెట్టాలన్నా దయచేసి మీరు ఆలోచించమని మా మాతృమూర్తులందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఏమైనా ఉందా? అడగాల్సింది ఏమైనా ఉందా మీడియా మిత్రులు? చలో, థ్యాంక్ యూ అన్న. సరిపోయిందన్న. వేదిక మీదకి నున్న రవి గారిని, అలాగే విజయరాజు గారిని కూడా అవసరం ప్రార్థిస్తూ, ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. శాంతి కాముకులైన భారతదేశాన్ని రెచ్చగొడితే ఏ విధంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతదేశం ఈరోజు తన 9 షెల్టర్లని ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంపుల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపేసేది తప్ప మనం ఎవరు సివిలియన్స్ ని ముట్టుకోలే. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ బార్డర్ మీద ఉన్నటువంటి అమాయక ప్రజల మీద భౌతిక దాడులకు దిగుతూ అనవసరమైనటువంటి కాల్పులకు తెగపడుతున్నప్పుడు ఏం చేయాలి? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది భారత సైన్యానికి. వాళ్ళకు సంబంధించినటువంటి ఏ వెపన్, ఏ ఒక్క విమానం కూడా భారతదేశాన్ని సరిహద్దులు దాటి రావద్దని చెప్పి ఎక్కడికక్కడ బ్లాస్ట్ చేసినాం, చంపినాం తప్ప మనం ఎక్కడా కవ్వింపు చర్యలకు పాల్పడతలేం. యుద్ధం మన నీతి కాదనుకున్నాం. కానీ మన సహనాన్ని, మన ఓర్పుని చాతగాని తనం అనుకుంటే బరాబరి మీరు ఒకటి చేస్తే మాకు 10 చేసే సత్తా ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ భారత సైన్యం, భారత ప్రధానమంత్రి గిట్ట తొండి పంచాయతీ చేయాలి పాకిస్తాన్ లాగా అనుకుంటే, పాకిస్తాన్ అనేది 10 రోజులలో ఉంటున్నటువంటి ఇల్లీగల్ గా ఈ రాష్ట్రంలో ఉంటున్నటువంటి విధవులందరినీ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏరేస్తావో చెప్పాలి. అదే నీ చిత్తశుద్ధి. ట్యాంక్ మండి మీదకి వచ్చి ర్యాలీ తీసి గట్టిగా భాషనిచ్చిపోతే కాదు. నీ ఖమ్మంలో పాకిస్తాన్ పై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు కేంద్ర ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యుద్ధం రాజకీయాలకు అతీతమైనదని స్పష్టం చేశారు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, వాజ్పేయి హయాంలో జరిగిన యుద్ధాల్లో కాంగ్రెస్ ఎలా దేశం వెనుక నిలిచిందో గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ లో మహిళా అధికారుల సాహసాన్ని ప్రశంసించారు. పాక్ ఉగ్రవాద కేంద్రంగా మారిందని, ప్రపంచానికి భారత్ దీన్ని చాటి చెప్పిందన్నారు. ఐఎంఎఫ్ ద్వారా పాక్ నిధుల మంజూరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదాన్ని అణిచివేయడంతో దేశం మొత్తం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సిడబ్ల్యూసి సమావేశాలు నిన్న కూడా ఏర్పాటు చేసి భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని పార్టీ యూనిట్స్, త్రివిధ దళాలు చేసినటువంటి కార్యక్రమానికి వారికి సాలిడిటరీగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. నిన్న చూస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులు, ఆర్మీ సిబ్బందితోటి నిన్న వివిధ దళాలకు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వంతో పాటు ఆర్మీ తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా వారికి సానుకూలంగా వారికి మద్దతు ఇస్తూ తీసుకోవాలనే నిర్ణయం సిడబ్ల్యూసి సమావేశాలు 2 సార్లు పెట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో. పాకిస్తాన్కి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన యుద్ధం ఇది 5వ ఇప్పుడు జరుగుతుంది. ఎయిర్ స్ట్రైక్స్, డ్రోన్స్ ద్వారా, మిజైల్స్ ద్వారా జరుగుతున్న ఈ స్ట్రైకే కాకుండా గతంలో కూడా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యన 4 సార్లు యుద్ధం జరగడం జరిగింది. 4 సార్లు కూడా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులే ఉండేది. అప్పుడు శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్లే మొదలుపెట్టారు. అప్పుడు కూడా ఆపరేషన్ గిబ్రాల్టర్ పేరుతో అదే కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోవాలన్న దురుద్దేశంతో మన దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ అయితే ప్రయత్నం చేస్తే వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నంలోనే 1965లో కూడా వీర జవాన్ మురళీ నాయక్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత వల్లరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం మురళీ నాయక్ చేసిన ప్రాణత్యాగం భారతీయుతకు స్ఫూర్తిదాయకమని, సేవలు దేశాన్ని చిరస్మరణీయంగా నిలిపాయని పేర్కొన్నారు. దేశ భద్రత కోసం తన లఘు జీవితాన్ని అర్పించిన వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని అన్నారు. ఈ త్యాగాన్ని మరవకుండా దేశమంతా కృతజ్ఞతతో నిలబడాలని వల్లరామయ్య స్పష్టం చేశారు. బార్డర్లకు వెళ్ళారు. పాకిస్తాన్ ముష్కరులు ఈ టీంను చూశారు. అక్కడ వాళ్ళు బాంబులు వేయటం, ఈ బిడ్డ చనిపోవటం. మురళీ నాయక్ మన రాష్ట్రం అనంతపూర్ జిల్లాకు చెందిన యువకుడు. దెబ్బలు తగిలినా కూడా, ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న తుపాకీతోటి ఆ పాకిస్తాన్ ముష్కరుల మీద కాల్పులు జరిపి అక్కడే జై భారత్ అని చెప్పి అతను అసూలు బాయటం చాలా ఒక రకంగా సంతోషదాయకం. వీరోచితమైన మరణం పొందాడు. కానీ చిన్న వయసులో, అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఇది పాకిస్తానీయులు, పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నా. ఏం పాపం చేశారని నా బిడ్డను చంపారని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఆ రోజున దుర్మార్గంగా మీ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి వేలగాంలో ఆ యాత్రికులందరినీ చంపకపోతే, 29 మంది యాత్రికులను మీరు మట్టి పెట్టకపోతే ఇదంతా జరిగేది కాదు. మా బిడ్డ ఈ రోజు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. భారతీయులందరూ కూడా మనందరం కూడా ఆలోచన చేయాలా. చాలా కాలం నుంచి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి పట్ల కొంచెం ఉదాసీనతంగా ఉండటం వల్ల, మనం కొంచెం పోనీలే అన్న ఆలోచన మనలో ఉండటం వల్ల ఈ రోజు నా పెచ్చు ఎగిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఇంతది మనం కఠినరు చేస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ సంగతి తేల్చే అవకాశం మనకున్నది. అంత యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉన్నది, ధీటైన మిలిటరీ మన దగ్గర ఉంది, సైనికులందరూ కూడా బలోపేతమైన సైన్య దళం మనకున్నది. ఇప్పుడు ఈ రోజున మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ రోజున పాకిస్తానీల ఆట కట్టడానికి ఆయన నిర్ణయం తీసుకోవటం, ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి మద్దతు తెలపటం, పాకిస్తాన్ వాళ్ళు చేసింది తప్పు, అటువంటి జరగటానికి వీల్లేదని చెప్పి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పెద్దలందరూ కూడా నొక్కి వక్కానించడం కూడా మనం చూసాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఆ కట్టుదిట్టమైన నిర్ణయానికి ప్రతి భారతీయుడు కూడా మద్దతు తెలపవలసిన అవసరం ఉంది. మనందరం కూడా ఒక్క మాట మీద, ఒక్క త్రాటి మీద ఏకోన్ముఖంగా నడవలసిన అవసరం ఉంది. ఆ పాకిస్తాన్ పీచవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్కి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేయవలసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మనోవిశాలతను మరోసారి చాటారు. కాకినాడ జిల్లాకు చెందిన 96 ఏళ్ల వృద్ధురాలు కూతుల పేరంటాల తనను కావాలని కోరగా వెంటనే స్పందించిన పవన్ ఆమెను జనసేన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు.
అక్కడ ఆమెతో భోజనం చేసి ఆరోగ్యం, జీవన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించి కొత్త చీరను బహూకరించారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక మంచి మనిషిగా పవన్ కళ్యాణ్ ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతోంది. ఈ హృదయ సంఘటన ప్రజల మనసులను తాకుతోంది. నాకు పెద్ద నమ్మకం అయిపోయినాడు బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా, కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈరోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారిని పిలుచుకున్నాం. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి, ₹50,000. ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను. ఇంకా ఇందులో పెట్టానా ఈ రెండు? మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు విజయవాడలో ఘనంగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పిస్తున్న భారత సాయుధ దళాలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భారత జెండాలతో జై జవాన్, భారత్ మాతాకి జై నినాదాలతో ఉద్యోగులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సచివాలయ ఆవరణ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పెద్ద ఎత్తున ఉద్యోగుల ఆకర్షణకు గురైంది. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదానికి తగిన బదులు ఇచ్చిన సైన్యం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. దేశ భద్రత కోసం మహానిష్ఠులు కృషి చేసే సైనికుల పట్ల కృతజ్ఞతగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు. జై
ఆపరేషన్ సింధూర్ జయ హో ఆపరేషన్ సింధూర్ జయ హో ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ జయ హో ఆపరేషన్ సింధూర్ జయ హో ఆపరేషన్ సింధూర్ వందే 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 వందే